ఒక బాబు అయితే గుడిలో ఆంజనేయ స్వామి దగ్గర లెటర్ రాసి ఇలా అంటూ ఉంటాడు. నాకు చెల్లెలు కావాలి అని చెప్పి రాసిపెట్టి హుండీలో వేస్తాడు. స్వామి, ఈ ఉత్తరం నీకు చేరిన వెంటనే నాకు చెల్లిని వచ్చేలా చెయ్యి స్వామి అని చెప్పి ఆ బాబు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ లెటర్ వేసేసాక అక్కడ రోడ్డుపై నడుచుకుని వెళ్తూ ఉంటే ఆరాధ్య ఆ పాపని తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక ఎవరండి మీరు అని చెప్పి అడగగానే ఎవరూ లేరు, మాకు ఈ ఊరేదో కొత్తగా ఉంది అని చెప్పి ఆరాధ్య అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాబు అయితే, మీకెవరూ లేకపోతే నేనున్నాను. ఓ బుజ్జి పాప, ఇలా ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య ఆ బాబు వెనకే వెళ్తూ ఉంటుంది. ఇక ఆ బాబు అయితే, నాకు చెల్లెలంటే చాలా ఇష్టం, నేను చెల్లెలుగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య ఆ బాబు వెనకే నడుచుకుని వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఆరాధ్య అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి ఆ బాబు అయితే, ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటాడు. నాకేం కాలేదు కానీ నువ్వు ఈ మల్లికని నీ సొంత చెల్లెల్లా చూసుకుంటావా అని చెప్పి అంటుంది. నా సొంత చెల్లెల్లా చూసుకుంటాను, నా చెల్లెలు కాలు కింద పెట్టనివ్వకుండా నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. సరే అని చెప్పి మీరిద్దరికి నువ్వు మల్లికకి ఆ దేవుడిచ్చిన అన్నయ్యవి అని చెప్పి వాళ్ళిద్దరి చేతుల్ని కలిపి ఆరాధ్య అయితే అక్కడ ప్రాణాలు విడుస్తుంది. ఇక ఆరాధ్య స్పృహ లేకుండా అక్కడే పడిపోయి ఉంటుంది. ఇక మల్లికని ఆ బాబు చేతిలో పెట్టేసి ఆరాధ్య అయితే ప్రాణాలు విడిచి అక్కడే అలా స్పృహ కోల్పోయి ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.